నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. మొత్తం మీదనైతే లిక్కర్ స్కామ్ లోనైతే కవితకైతే మంచి రిలీఫ్ అయితే దొరికినట్టు తెలుస్తుంది. ఆధారాలు లేకుండా కోర్టు అయితే ఏదైతే కేసు జరిగిందో ఆ కేసును కొట్టివేయడం అయితే జరిగింది. మొత్తం మీదనైతే నిన్నటి రోజు అయితే కవితకైతే మంచి రిలీఫ్ అయితే దొరికింది. కవితకు బిగ్ రిలీఫ్. లిక్కర్ స్కామ్ కేసులో కొట్టేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. మొత్తం మీదనైతే కవిత కేసు అయితే పాపం ఒక 5 నెలల నుంచి కవిత జైల్లో ఉన్నది, అది అందరూ తెలిసిన విషయమే. ఆ కేసుకు సంబంధించి కొట్టివేయడం అయితే నిన్న జరిగింది. మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సైతం ఊరట. చార్జ్ షీట్లో సరైన ఆధారాలు లేవని సిబిఐపై న్యాయస్థానం అగ్రహారం. అయితే మొత్తం మీదనైతే చార్జ్ షీట్ లో అయితే వీళ్ళకి సంబంధించిన ఏదైతే కేసు అయిందో ఆ చార్జ్ షీట్ లో సరైన ఆధారాలు లేవు, కేవలం ఆరోపణలే ఉన్నాయని చెప్పి నిన్నటి రోజు సిబిఐ కోర్టు అయితే దీనికి సంబంధించిన కేసును కొట్టివేయడం అయితే జరిగింది. మొత్తం మీదనైతే వాస్తవానికి కవితకైతే మంచి ఊరటనైతే లభించినట్టు తెలుస్తుంది. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవిత, ఆమె ఆడిట్ బుజ్జిబాబుతో సహా ఇతర నిందితులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నమోదు చేసిన కేసులను కొట్టేసింది. ఆమెతో పాటే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సైతం బిగ్ రిలీఫ్ దక్కింది. 2021-22 మధ్య జరిగిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సిబిఐ ఛార్జ్షీట్ లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఎలాంటి ఆధారం లేకుండా కేసు ఎలా పెడతారని ప్రశ్నించింది. సిబిఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు కొట్టేసింది. మొత్తం మీదనైతే వాస్తవానికి ఆధారాలు ఉన్న తర్వాతనే చార్జ్ షీట్ లో ఆధారాలు మెన్షన్ చేసిన తర్వాతనే కేసు అనేది ఫైల్ చేయాలి. అయితే కోర్టు అయితే మొత్తం మీదనైతే మీరు ఆధారాలు లేనిది ఎట్లా చేస్తారు, కేసు ఎట్లా చేస్తారు అని చెప్పి కోర్టు అయితే వాళ్ళ మీదనైతే సిబిఐ మీదనైతే మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసి కవిత పైన, ఢిల్లీ సీఎం పైన, డిప్యూటీ సీఎం పైన ఈ కేసును అయితే కొట్టివేయడం అయితే జరిగింది. మొత్తం మీదనైతే కవితకైతే మంచి రిలీఫ్ దొరికింది. కవిత ఏమంటుంది అంటే, కవిత ఏమంటుంది వినురు ఒకసారి అట్నే కవిత అన్న మాటలు. ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నాకు తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదే విధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీ ఫ్లైట్ టికెట్ పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి మొత్తం మీద అయితే కవితక్క నిన్న కేసు కొట్టేసిన తర్వాతనైతే మాట్లాడింది. నా జాగృతి నాయకులు నా కోసం డబ్బులు పోగు చేసుకొని ఢిల్లీ దాకా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చి నా కోసం అభిమానం కొద్ది వచ్చిన అందరికి మాత్రం నిన్న కవితక్క కేసు కొట్టివేసిన తర్వాతనైతే అభినందనలు అయితే తెలిపింది. మొత్తం మీదనైతే కవితక్క కేసు అయితే కొట్టివేయడం జరిగింది.